ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి. నా రానా డైలీ టాక్స్కి అందరికీ స్వాగతం అండి. ఇందులో ట్యాగ్ లైన్ ఏంటంటే మీకు న్యూస్ మాకు వ్యూస్. దాంతో ఈరోజు మార్నింగ్ ఈ కార్యక్రమం మొదలు పెడదామండి. పాతికేళ్ళకే కిడ్నీలు పాడవుతున్నట్టండి, చిన్న వయసులోనే. అంటే దీనికి 2 కారణాలు చెప్తున్నారు. ఏంటంటే ఒకటి వంశపారంపర్యంగా కూడా రావచ్చు, తర్వాత ఎక్కువ మందులు మోతాదులు. ఈ కొంతమందికి ఏంటంటే చిన్నతనంలో షుగరు, బీపీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వంశ హెరిడిటీ అనమాట, వాళ్ళకి ఒకటి వాడవచ్చు. తర్వాత మందులు ఏంటంటే ఈ నొప్పి నివారణకి ఎక్కువగా మందులు వాడుతున్నారండి, దానివల్ల కూడా పాడవుతున్నాయి అన్నారు. తర్వాత ఆహార పద్ధతులు, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కారణాలు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కిడ్నీ అదైతే తర్వాత డయాలసిస్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం ఉంది. తర్వాత ఎస్ఎల్విసి టన్నెల్లోకి మొన్న కుక్కలతోటి ఒక డెడ్ బాడీ దొరికిందండి. ఇక ఆచూకీ లభించిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ కోసం రోబోలను దించుతున్నారట. ఏం చేస్తుంది, అయిపోయింది. ఇక మనకి కనీసం బాడీలన్నా దక్కితే పాపం వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కొంత కూడా ఒకసారి చూడొచ్చు కదా. పిల్లలండి, కుర్రాళ్ళు ఈ కార్లు చేతిలోకి వచ్చేసరికి బీటెక్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీ చదివేవాళ్ళు కులాసాకి కాలేజీ ఎగ్గొట్టి అక్కడెక్కడో కోకాపేట గొట్లపై అక్కడ ఖాళీగా ఉంటుంది కదా, చక్కర్లు ఓవర్ స్పీడ్తో చక్కర్లు కొడుతున్నారట. వెళ్ళి డివైడర్ కొట్టుకున్నారండి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, సరిగ్గా రాదు, ఓవర్ స్పీడు. ఈ దాంతో డివైడర్ కొట్టుకుని ఒక విద్యార్థి చనిపోయాడండి. మిగతా వారికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందట. ముందు కూడా జరిగిన సంఘటనలు. లిఫ్ట్ వచ్చిందని అనుకుని అడుగు వేసి పాపం సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ చనిపోయాడండి. ఫ్రెండ్ని చూడడానికి వచ్చి అపార్ట్మెంట్కి 10:30కి అలాగా రిటర్న్ అవుతూ ఏదో థర్డ్ ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ బటన్ నొక్కితే పైకి వచ్చిందటండి. డోర్ ఓపెన్ అయిందంట. సేఫ్టీ డోర్ ఓపెన్ కాకూడదు కదా, ఓపెన్ అయిందంట. చీకటి కదా, లిఫ్ట్ వచ్చిందనుకుని కాల్ వేసాడు. గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయి చనిపోయాడండి పాపం. ఈ అపార్ట్మెంట్స్లో లిఫ్ట్లు మెయింటైన్ చూసుకుంటూ ఉండాలండి ఈ అసోసియేషన్ వాళ్ళు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇలాంటి దుర్ఘటన జరుగుతుంటాయి. గాంధీ హాస్పిటల్లో ఇంకా సమస్యలు పోలేదండి. ఓపీ కార్డియాక్ విభాగంలో ఖాళీగా ఉన్నాయటండి. అంత వైద్యులు లేరు, ఎక్విప్మెంట్ లేదు. పేషెంట్లు చూడండి వెయిట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. కొంచెం మంత్రి గారు ఇంటర్ఫీర్ అయినా కూడా మరి సమస్యలు చక్కబడలేదు. సీరియస్గా తీసుకోవాలి సార్. ఇక ఈ మోసాలు మామూలే కదా. వ్యాపారం పేరిట 18 కోట్లు వసూలు చేసి, డీలర్షిప్ ఇస్తామని చెప్పి వసూలు చేసి 18 కోట్లకి మోసం చేసి ఎగ్గొట్టారటండి. పోలీసులు చుట్టూ తిరగాలి. మనం కట్టిన తర్వాత ఏదో వస్తుందని చెప్పి కట్టడం మనం ఆశపడి. తర్వాత నిన్న ఆర్థిక ఇబ్బందులకి కుటుంబం బలి అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. అందులో ఏంటంటే పిల్లలకి అసలు ఏం ఖర్చు, పిల్లల్ని కూడా చంపుకునేంత కష్టం ఏమొచ్చిందంటే, కొంతమంది అనుకోవడం ఉన్నది అన్నదమ్ములు ఉన్నారటండి. ఆ 4-5 అన్నదమ్ములు ఉన్నారు అతనికి. వాళ్ళకి పొలాలు ఉన్నాయట. మరి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు అని డౌట్ అనమాట. అంతేగాని ఇంకా క్లియర్గా తెలియదు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదేనండి ఆన్లైన్ బెట్టింగ్స్, తర్వాత ఇలాంటి జల్సాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు కష్టం అవుతుంది. అతనికి ఏం కష్టం వచ్చిందో మనకు తెలియదు, చనిపోయాడు కదా పాపం. జాలిపడడం ఒకటే కదా, అవాయిడ్ చేయాలి, ప్రివెంట్ చేయాలి ఇలాంటివి. దగ్గరలో ఉన్న సన్నిహితులు, చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేసి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంచెం జాగ్రత్తగా సర్ది చెప్పడం, కన్సల్ట్ చేయడం, ఏదైనా చేయాలండి. గంజాయి లేడీ డాన్ అట ధూళిపేటలో జరగని యాక్టివిటీ ఉంటుంది కదా, ఆమె చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చిందంటే మళ్ళీ మామూలు. ఇది వీళ్ళ వల్లేనండి సమాజం పాడవుతుంది, యూత్ నాశనం అయిపోతున్నారు. ఈ ఆఖరికి చోరీలకి ఏది వదలట్లేదండి, దేవాలయాలు కూడా వదలట్లేదు. దేవుడి గుళ్ళో చోరీలు చేస్తున్నారంట. చోరీ జరిగింది, ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ వస్త్ర ప్రదర్శన కట్టుండే కదా, శారీ ఎగ్జిబిషన్ అని ఎగబడతారు. పట్టు చీరలు అంటే మరి మోజు కదా,
12,00,000 విలువ గల పట్టు చీరలు పోయినాయటండి, మిస్ అయినాయట. మరి అప్పటివరకు ఎందుకు చూసుకోలేదు? ఇది హత్యలండి. ఈ ఇద్దరు సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్క వాళ్ళు వ్యతిరేకించారని ఆమె చంపేశారండి. ఎంత దారుణమా! అంత మనుషులు మెంటాలిటీలు మారిపోయినాయండి, మనస్తత్వాలు మారిపోయినాయి. ఏ ప్రభావం అర్థం కాదు. సినిమాల ప్రభావం, టీవీల ప్రభావం కూడా, సీరియల్ ప్రభావాలు కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేయాలండి. తర్వాత మనం న్యూస్ చూసిన అయ్యో పాప అనుకునే కంటే ప్రజలు, పోలీసు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సమ్మర్ కదండి, ఇది అవుతుందని చెప్పాను కదా, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పాను కదా. పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ ఆటోమేటిక్ ఏదైనా కొంచెం వేడి తగిలిందంటే కాలిపోతాయి కదా, మంట వస్తాయి కదా, ఆ మంట పెద్దదవుతుంది. ఈ సందర్భంగా నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఎలక్ట్రికల్ బిల్లు కడదామని ఆ ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్తే అక్కడండి ప్రజలు నుంచుంటారు బిల్లులు కట్టడానికి. అక్కడ చెత్త అండి, మొత్తం డస్ట్బిన్ లాగా ఆ చుట్టూ చెత్త పేరుకుంది. కనీసం అది కూడా కనపడతలేదండి. ఫస్ట్ ఏంటంటే మంచిది కాదు, అక్కడ ప్రజలు నిలబడే కష్టం వచ్చి బిల్లులు కట్టడానికి వచ్చిన ప్రజలకు మంచిది కాదు. రెండోది సమ్మర్లో అగ్ని ప్రమాదం, ఎండునాకులు, తర్వాత ప్లాస్టిక్, అన్ని రకాల చెత్తలు ఉన్నాయి. అది అంటుకుందంటే ప్రమాదం కదా. చూడండి సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేపీహెచ్పి ట్రాఫిక్ పెరుగుతుంది, బాగా పెరిగిపోతుందని చెప్పి న్యూస్ అండి. ట్రాఫిక్ పెరుగుతుంది. మీరు మెట్రోలో వచ్చిన ఎంఎండిఎస్ ట్రైన్స్ ఎన్ని ఉన్నా, ఇలాంటివి ఎన్ని ట్రాన్స్పోర్ట్ బస్సులు ఫ్రీ ఇచ్చినా మరి లేడీస్ ఫ్రీ బస్సు కదా, అయినా మరి తర్వాత ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఉంటాయండి ఇది మెట్రో ట్రైన్స్. అది అయినా రోడ్డు మీద ట్రాఫిక్ కదలలేకుండా ఉన్నామండి, చాలా ఎక్కువగా ఉంది. వాహనాలు వాడటం తగ్గించాలండి సాధ్యం వరకు. అవసరమైతేనే బయటకు రావాలి, లేకపోతే పూల్ మెథడ్ అనమాట. నలుగురు కలిసి పనులకి చేసుకోవాలి. ఎవరికాళ్ళు ఒకరు సింగిల్గా వెళ్తే కష్టం అవుతుంది. ఇక ఫస్ట్ మద్యానికి బానిసేట, డబ్బులు దొరకవు, అప్పులు చేస్తాడు, మొత్తానికి ఆత్మహత్య చేస్తున్నట్ట. ఇవేనండి కేసులు, ఇలాంటివే ఉంటాయి. ఇక ఇళ్ళల్లో దొంగతనాలు చాలా వరకు తగ్గినాయి, కానీ జైన్స్ స్నాచెస్ కూడా చాలా వరకు తగ్గినాయి. ఈ పళ్ళు బయట పెట్టినా ఎక్కడ పెట్టినా ఎత్తుకుపోతున్నారండి, కుర్రాళ్ళు ఎత్తుకు అమ్మేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. ఇళ్ళలో వాళ్ళు బైకులు లోపల పెట్టుకోండి, కనీసం నైట్ టైం అయినా లోపల పెట్టుకొని లాక్ చేసుకోండి. బయట పెట్టినా లాక్ మర్చిపోతుంటారు, తాళలేరు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలండి. ఎండలకి గొడుగులు చెప్పాను కదా, కాస్త గొడుగులు అవి వాడండి. తర్వాత నెత్తికి ఏదైనా క్యాప్ పెట్టుకోవడం కానీ అలాంటివి జాగ్రత్తగా. ఎండ టైంలో బయటకు వెళ్ళకుండా ప్లాన్ చేసుకోండి. రోడ్డు ప్రమాదం, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారటండి, ఇంకో చోట ఊడేసుకుని ఒకరు. ఇవి ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కువ. మరి మంజీరా పైపు రెక్టిఫై చేశారండి, సంతోషం. అక్కడ ఓల్డ్ బాంబే రోడ్లో పగిలింది కదా, అక్కడ రెక్టిఫై చేశారండి. అక్కడ నీళ్లు ఇస్తున్నారు, సంతోషం అండి. వెంటనే చేసినందుకు ధన్యవాదాలు. మెట్రో ఆపద్బంధు మెట్రో అని అంటే నిన్న మనం చూసాం. ఈ ఎమర్జెన్సీ అవయవాలు మార్పిడికి గుండె కానీ ఇలాంటివి కానీ చేరదేయడానికి ఉచితంగా మెట్రో గ్రీన్ ఛానల్ పెడుతున్నారటండి. ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అది వచ్చేటప్పుడు అదంతా క్లియర్ చేసి ఇమీడియట్గా టైం లాస్ లేకుండా హాస్పిటల్కి చేర్చేట్టు మంచిదేనండి. అలాగే అవయవాలు దానం చేసేవాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి నమస్కారం. పాపం బ్రెయిన్ డెడ్ అయ్యి కూడా దుఃఖంలో ఉండి కూడా అవయవాలు దానం చేసే వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఈ వాటర్ ట్యాంకర్ బుక్ చేసినప్పుడు ఇదివరకు ఒక క్యాన్ నెంబర్కి ఎక్కువ ఫోన్ నెంబర్లు ఉండేటండి. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎక్కువ ట్యాంకర్లు బుక్ చేసుకున్నారంట ఒకళ్ళే. అది బిజినెస్ చేస్తున్నారు. అలా ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఒకే క్యాన్ నెంబర్ ఒకే మొబైల్కి అనుసంధానం చేస్తున్నారండి. మంచిదే కదా. ఈ అక్రమాలకి చెక్ పెట్టేందుకు ఇది ఒక పద్ధతి. ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిందంటండి భార్య. చచ్చిపోతే ఆ ఉద్యోగం పిల్లలకో తనకో వస్తుందండి. అరుగులండి, జనాలు ఎలా తయారవుతున్నారంటే. ఇక అపరిశుభ్రత, ఎక్కడ చూసినా
ఇదే ట్రెండ్. మధ్యాహ్నం భోజనం ఎక్కడంటే అక్కడ చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు, మురుగు దగ్గర, చెత్త కుప్పల దగ్గర పెడుతున్నారట. మరి వాళ్ళకి హెల్త్ పాడవుతుంది కదండి. ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టాలి సార్. అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి కొంచెం ఏం జరుగుతుందో కొంచెం బేసిక్ ఎమ్యూనిటీస్ చూడండి సార్. చిన్న చిన్న అవసరాలు బేసిక్ ఎమ్యూనిటీస్ చూడటం బెటర్ కదా. వాటి గురించి దృష్టి పెట్టండి. లంచాలు మరిగి దొరికిపోతున్నారంట. దొరికిన వాళ్ళు దోచుకుంటారు, అవకాశం ఉన్న వాళ్ళు దోచుకుంటారు, తర్వాత దొరుకుతారు, మళ్ళీ డబ్బు పెట్టి బయటకు వస్తారు. ఏదన్నా చూశాను ఎక్కడో, కానీ ఆఫీసర్స్ భార్యలు ఆఫీసులు పెట్టి ఆమె చెప్తేనే పని అవుతుందని సార్ శాంక్షన్ చేస్తాడు, పని చేస్తాడు. ఆమె రేటు పెట్టుకుంటుంది, భార్య రేటు పెట్టుకుంటుంది. ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని అవుతుంది. సో భార్యలదే రాజ్యం అన్నమాట. ఈ క్యాన్సర్ కంటికి కూడా ఇప్పుడు అన్ని పార్టీలకి కాకుండా కంటికి కూడా క్యాన్సర్ వస్తున్నట్టండి, పెరుగుతున్నాయంట కేసులు. సో వాటిని కొంచెం జాగ్రత్తగా, కంటికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా చూపించండి. కన్ను ఇంపార్టెంట్ కదా, కన్ను ప్రధానం. చూపు లేకపోతే మనం ఏం చేయలేమండి. గ్రూప్ 2లో పరీక్షల్లో పురుషులు అవార్డు అండి, పురుషులు బాగా ర్యాంకులు బాగా వచ్చినాయంట. మంచిదే కదండి. పాకిస్తాన్లో రైలు హైజాక్ చేశారటండి. ఏదో ఉద్యమకారులు వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళని విడుదల చేయాలని ఆయన కొంతమంది, మొత్తం 500 మంది ఉన్న రైలుని పాపం సైనికులు కూడా చనిపోయారని చెప్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. అవార్డు కొంచెం చూస్తుండండి సార్. మరి ఈరోజు ఇది ఇక్కడితో ముగిస్తానండి. మళ్ళీ ఈరోజు కూడా న్యూస్ కర్టెసీ ఆంధ్రజ్యోతి డైలీ అండి, వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి మీకు నా ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. అంతవరకు సెలవు అండి. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.